గౌరవనీయులు నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ శాసనసభ్యులు పెద్దలు అన్న రవీంద్ర కుమార్ గారు, గౌరవనీయులు మన పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పెద్దలు శాసన మండలి మాజీ సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు డాక్టర్ దాసో శ్రవణ్ గారు, గౌరవనీయులు సోదరుడు మన ఆనంద్ గారు, అమిత్ గారు, మరి ఈరోజు మునుగోడు నియోజకవర్గంలోని తన బలగం మొత్తాన్ని కూడగట్టుకొని పండుగ పూట అయినప్పటికీ అది కూడా ఇంత ఉదయం పూట పొద్దున 10కి జనరల్గా ఏ మీటింగ్ కాదు, అట్లాంటిది మరి మీ కమిట్మెంట్ శ్రవంతి గారి పట్ల ఎట్లుందో దీన్ని బట్టే తెలుస్తూ ఉంది. తన ముఖ్యమైన నాయకులను ముఖ్యమైన అంశాలను తీసుకొని పండుగ పూట మరి దీపావళి రోజు రాష్ట్రంలో వెలుగులు నిండాలి, రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలి అంటూ మా సోదరి ఆత్మీయ పెద్దలు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కూతురు గౌరవనీయురాలు శ్రీమతి పాల్వాయి శ్రవంతి గారు వస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఒక సోదరుడిగా వారితో వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఎన్నికలు రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి పోతుంటాయి. జనరల్గా అది ఒక ఘట్టంగా ప్రజాస్వామ్యంలో గత 5 సంవత్సరాలకి ప్రజలు ఎందుకంటే తమను ఏ దిశలో ముందుకు తీసుకుపోవడానికి ఎవరు కరెక్టు అని ఆలోచించే సందర్భం కాబట్టి వస్తుంటాయి పోతుంటాయి. కానీ మునుగోడులో మనం ఒక విచిత్రమైన పరిస్థితి చూసినాం. మరి ఎందుకు చేయాల్సి వచ్చిందో నాకు తెలియదు. ఆనాడు 2018లో శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజగోపాల్ రెడ్డి గారు ఏ కారణం చేత ఆనాడు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిండో, ఏ కారణం చేత కాంగ్రెస్ పార్టీ ఇడిచిపెట్టిపోయిండో, ఏ కారణం చేత అది ఇడిచిపెట్టిపోయి మరి బీజేపీయే కరెక్ట్ అని బీజేపీలకు పోయిండో, మళ్ళీ అందుకెళ్ళి మళ్ళీ ఎందుకు ఇంకా పోయిండో, ఎందుకు ఆ ఉప ఎన్నిక తెచ్చిండో, ఎందుకు ఎంత హడావుడి చేసి మొత్తం మునుగోడులో రాష్ట్రం అంతటా ఒక 2-3 నెలల పాటు పరిపాలన అస్తవ్యస్తమయ్యేటట్టు చేసిండో మరి ఆయనకే తెలవాలా, మళ్ళీ అలా ఆయనను చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీకే తెలవాలి. ఎందుకంటే నిజంగా కూడా కొన్ని సందర్భాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, అసాధారణం కూడా అనిపిస్తుంది. ఇవాళ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఈరోజు కాదు, గత 50-60 సంవత్సరాలుగా నెహ్రూ గారి కాలం నుంచి కాంగ్రెస్ పార్టీతో విశ్వాసంగా, కాంగ్రెస్ పార్టీతో మొదటి నుంచి మరి కాంగ్రెస్ గెలిచిన ఓడిన ఎత్తుల్లో పల్లాల్లో ప్రస్థాన ఉత్థానాల్లో అన్నిట్లో ఆ పార్టీని నమ్ముకొని ఒక విశ్వాసమైన ఒక సైనికుడిలాగా పనిచేసిన కుటుంబం పాల్వాయి గారి కుటుంబం. ఒక సందర్భంలో నాకు బాగా గుర్తుంది, నేను మన శ్రవంతి గారితో కూడా చెప్పిన, గోవర్ధన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం టైంలో ఒకసారి కేసీఆర్ గారితో కలిసి కూర్చున్నారు. పెద్దలు కాబట్టి వారి సలహాలు సూచనలు స్వీకరించడానికి కేసీఆర్ గారు, అన్న మీరు అన్ని చూసిండ్రు, 52 నుంచి మొదటి ఎలక్షన్ నుంచి చూసిండ్రు, మీరు భారతదేశంలో 52 నుంచి ఆనాడు నెహ్రూ గారి నుంచి 56 నుంచి అన్ని చూసుకుంటూ వచ్చిండ్రు, అన్ని ప్రభుత్వాలు చూసిండ్రు, ఎంతోమంది ప్రధానమంత్రులతోనే డైరెక్ట్గా కలిసి పనిచేసిండ్రు మీరు, ఇందిరాగాంధీతోని, నెహ్రూతోని, తర్వాత రాజీవ్ గాంధీతోని, మన్మోహన్ సింగ్తోని అందరితో పనిచేసిండ్రు మీరు. మనం ఏమేం చేస్తే బాగుంటుందన్న జర మీరు కూడా చెప్పుకున్నారు. ఎందుకంటే నల్లగొండలో మీలాంటి పెద్దల అండ అవసరం ఉంది, మీలాంటి పెద్దలు మరి వస్తే బాగుంటుందని అడిగితే వారు ఒక మాట చెప్పిండ్రు అన్నాడు. ఏమన్నారంటే, ఆ రోజు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి మాట, చంద్రశేఖర్ నేను ఈరోజు కాదు స్టూడెంట్ పాలిటిక్స్లో నేను అసోసియేట్ అయినా కాంగ్రెస్ పార్టీతోని, స్టూడెంట్ రోజుల నుంచి ఇక అనుబంధం ఏర్పడ్డది నాకు నెహ్రూ కుటుంబంతో. ఇక అట్లే ఇక ఎత్తుల్లో పల్లాల్లో కింద పడ్డా మీద పడ్డా విశ్వాసంతో నమ్ముకొని పనిచేసి జీవితం అంతా వాళ్ళకే సేవ చేసిన. ఇక నేను ఈ టైంలో నేను అట్లాంటి నిర్ణయం తీసుకోలేను, కానీ తప్పకుండా మీ నాయకత్వంలో తెలంగాణలో మంచి జరగాలని కోరుకుంటున్నా. నేను ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా, రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నా అని చెప్పి తాను మాత్రం నేను జీవితంలో ఒకటే పార్టీలో ఉన్నాయి దానిలో ఉండిపోతా. పెద్ద మంది చాలా గంభీరంగా, అంటే తెలంగాణ బాగుండాలన్నప్పుడు తప్పకుండా మీ ప్రయత్నాలు మీరు సాగించండి అని చెప్పి ఆ రోజు ఆశీర్వాదం ఇచ్చిండ్రు. వాళ్ళ నిజంగా వారి కూతురు పాల్వాయి శ్రవంతి గారిని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ట్రీట్మెంట్ చేసిందో, ఏ రకంగా వారిని అవమానించిందో మన కళ్ళ ముందే ఉంది. ఒక ఉప ఎన్నికల్లోనేమో ఎవరు పోటీ చేయడానికి దిక్కులేనప్పుడు, ఎవరు పోటీ చేయడానికి ముందుకు రానప్పుడు అక్కడేమో పాల్వాయి శ్రవంతి గారిని ముందుకు తీసుకొచ్చి ఆనాడు గోవర్ధన్ రెడ్డి గారి పేరు వాడుకొని మరి
కొన్ని ఓట్లు సంపాదించుకుని మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పరువు నిలబెట్టింది పాల్వాయి శ్రవంతి గారు మొన్న ఉప ఎన్నికలు. అట్లా హోరాహోరీ ఎన్నికల్లో రెండు అధికార పార్టీలు తలపడుతున్నప్పుడు అందులో ఆ రోజు శ్రవంతి గారు కనుక లేకపోతే ఆ ఓట్లు కూడా వచ్చేది కాదు. అది వాస్తవం. పాల్వాయి ఫ్యామిలీ కాకపోతే ఆ ఓట్లు కూడా వచ్చేది కాదు. ఆ రోజు శ్రవంతి గారు మీరందరూ కష్టపడితేనే ఆ మాత్రం స్థానం దక్కింది, ఆ మాత్రం గౌరవం దక్కింది కాంగ్రెస్ పార్టీకి మునుగోడు నియోజకవర్గంలో. ఇది వాస్తవం. కానీ ఈరోజు మళ్ళీ కష్టకాలం రాగానే ఆ రోజు వాడుకొని ఈరోజు మళ్ళొక్కసారి రాజగోపాల్ రెడ్డి అదేదో రివాల్వింగ్ డోర్ అన్నట్టు, ఇట్లా రివాల్వింగ్ డోర్ అంటే ఎరికేనా మీకు? హోటల్లో పోయేటప్పుడు ఉంటుంది, ఇట్లా అలా తిరిగి ఇట్లా అట్లా తిరిగి గుండ్రం ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. అదేదో కాంగ్రెస్ పార్టీ రివాల్వింగ్ డోర్ అన్నట్టు, ఎప్పుడు పడితే అప్పుడు బయటకు పోవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి రావచ్చు అన్నట్టు. ఆయన ఇష్టం ఉన్నప్పుడు వేయండు, మళ్ళీ ఇష్టం ఉన్నప్పుడు వాపసు వస్తుండు. ఆయన మళ్ళీ మంచిగా తీసుకొని మళ్ళీ ఆయన పెద్ద పీటేసి నిన్నమ్మన ఆయన తిట్టిన తిట్లన్నీ మర్చిపోయి ఎట్లా తిట్టుకున్నారండి? రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఎట్లా తిట్టుకున్నారు మీరు చూడలేదు? మునుగోడులో మేము చూడలేదు. ఏం మామూలు తిట్లా అది? నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన తిట్లు, మళ్ళీ ఇవాళ ఒకళ్ళు కౌలించుకొని ఇక్కించుకొని కూర్చుంటామంటే చూసే వాళ్ళు కూడా ఏమనిపించాలి? మునుగోడు ప్రజలు పిచ్చోళ్ళా? లేకపోతే ఇవాళ శ్రవంతి గారి పట్ల నడిచిన మీ సైన్యము మీ అందరికి అవమానం కాదా? ఈ మాత్రం ఇంగితం ఉండాల్సిన అవసరం లేదా? అందుకే నేను అనేది ఒకటే, శ్రవంతి గారు ఒక గొప్ప మాట చెప్పింది. పాల్వాయి గారి దగ్గర నేను నేర్చుకున్న ఒకే ఒక్క సూత్రం, ఎక్కడైనా ఉండొచ్చు, ఓటమిలో ఉండొచ్చు, గెలుపులో ఉండొచ్చు, ఏ రకమైన ఇష్యూ అయినా తట్టుకోవచ్చు, కానీ గౌరవం లేని చోట నిమ్మడలేను. అందుకే నేను ఇవాళ నిర్ణయం తీసుకున్నాను. వారి చెప్పిందో నేను మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు చెప్తూ ఒక మాట మాత్రం స్పష్టంగా వారికి వారెంబడి వచ్చిన మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శ్రవంతి గారు తన భవిష్యత్తు గురించి నన్ను అడగలేదు. ఏమన్నా తనంటే, అన్న మరి నా వెంబడ కష్టకాలంలో నడిచిన మా తమ్ముళ్ళు ఉన్నారు, మా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంది? రేపటి రోజున స్థానిక సంస్థలు, రేపటి రోజున ఇతర అవకాశాలు వస్తాయి కదా, మరి వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళ సంగతి చెప్పండి మీరు. నా సంగతి సరే, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో డెఫినెట్గా ఒక చదువుకున్న అమ్మాయిని నేను, అందులో పాల్వాయి ఫ్యామిలీ నుంచి వచ్చిన, తప్పకుండా మీరు నన్ను కాపాడుకుంటారు, నాకు ఆ విశ్వాసం కేసీఆర్ మీద మీ మీద ఉంది. కానీ మా ఎంబడొచ్చిన మా తమ్ముళ్ళ సంగతి చెప్పండి, వాళ్ళని ఎట్లా కాపాడతారు చెప్పండి అన్నది. వాళ్ళని ప్రభాకర్ రెడ్డి గారు సాక్షిగా చెప్తున్నా, మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్ర కుమార్ గారు ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు, అందరి ముందే చెప్తా ఉన్నా, రేపటి రోజున మునుగోడు నియోజకవర్గంలో మీలో ఎవరెవరైతే రేపటి రోజున స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్నారో తప్పకుండా మీ అందరికీ సముచితమైన స్థానాన్ని కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రవీంద్ర కుమార్ గారు, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా మేము బాధ్యత తీసుకుంటాం. కొత్త పాత అనే పంచాయతీ ఉండకుండా మేము చూసుకుంటాం. మీరు కూడా దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇక పాలు నీళ్ళలాగా కలిసిపోయి పనిచేయండి తప్ప దయచేసి పాత కొత్త మేము శ్రవంతి గారితో వచ్చినాం అన్నట్టు కాకుండా అందరూ సమిష్టిగా దయచేసి 15 రోజుల పాటు మనందరం కూడా గట్టిగా పనిచేద్దాం. ఏ ఉద్దేశంతోనైతే ఇవాళ ఎక్కడ గౌరవం దక్కట్లేదు అని తను అనుకున్నారో, మరి ఆ గౌరవం ఇవ్వని పార్టీ, ఆ గౌరవించకుండా ఇవాళ అవమానించిన పార్టీ ఏదైతుందో, ఆ అహంకారి నాయకుడు ఎవరైతే ఉన్నారో, డబ్బు మదంతో ఎవరినంటే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు కొనేయచ్చు, ఏముంది మళ్ళీ 100 కోట్లు పెడతా కొని పారేస్తా మునుగోడు ప్రజలను అంగడి సరుకులాగా అనుకుంటున్న రాజగోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, తప్పకుండా ఆయనకు తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. కసిగా పనిచేయవలసిన బాధ్యత శ్రవంతి గారి కోసం, మన కోసం, మన రాష్ట్రం కోసం మీ అందరి మీద ఉన్నదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నాను. 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాకి, కొత్తగా ఏర్పడ్డ నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకి ఏం చేసిందో కూడా మీ కళ్ళ ముందే ఉంది. నేను ఆనాడు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అడిగినారు నన్ను పిలిచి, మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకుందాం, మంచినీళ్ళు ఇంటింటికి ఇవ్వాలి, శుద్ధమైన జలాలు ఇవ్వాలి, దీన్ని ఎక్కడ పైలాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందో, ఒక చిహ్నంగా మిగిలిపోతుందో ఆలోచించండి అన్నారు. నాకు వెంటనే మనసులో మెదిలింది మునుగోడు నియోజకవర్గం. ఎందుకు అంటే, నేను శాసనసభ్యుడిగా 2009లో ఉన్నప్పుడు ఆనాటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో, నేను గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆనాడు ఎంపీగా ఉండేవారు, అందరం కలిసి మేము ఒక బస్సు యాత్ర ఫ్లోరోసిస్ అర్థం చేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి మేము అందరం వచ్చినాం. మీ ఖుదాష్పల్లి అంటారు మీరు, ఖుదాష్పల్లి, మరిగూడ, శివన్నగూడెం, ఆ గ్రామాలన్నీ తిరిగినాం. అంశాల స్వామి, ఆ పానుగంటి తిరుపతమ్మ లాంటి ఎంతోమంది బిడ్డల్ని కలిసినాం. నిజంగా వాళ్ళని చూస్తే మనసున్న మనిషి ఎవడైనా సరే కళ్ళకి నీళ్ళు తిరగకపోతే వాడు మనిషే కాదు. అట్లాంటి దురవస్థ ఆ రోజు చూసిన తర్వాత మనసులో పోలేదు, ఎప్పుడు ఎన్నటికి పోలేదు. మీకు గుర్తుండాల, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మండలాలు తిరిగింది నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సంబంధించి. అందుకే
మేము మిషన్ భగీరథ అనేది పెట్టుకున్నప్పుడు పైలాన్ ఎక్కడ పెట్టాలి అంటే మునుగోడు నియోజకవర్గంలో పెట్టాలి, అది కూడా అందరికీ కనబడేటట్టు పెట్టాలని చెప్పి చౌటుప్పల్లో పెట్టి ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు. స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, మోడీ గారికి మనం అంటే ఇష్టం లేకపోయినా ఆయనకు కూడా గుర్తించక తప్పలేదు. ఏమని, ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్లోరోసిస్ అనే వ్యాధి పోయింది, 0 అయింది నల్గొండ జిల్లాలో అని చెప్పక తప్పని పరిస్థితి వచ్చిందంటే మంచి చేసిండా కేసీఆర్ లేదా ఆలోచించండి. రెండో మాట నేను మిమ్మల్ని కోరేది, ఒక్క మెడికల్ కాలేజ్ లేకుండే నల్గొండలో, ఇవాళ అట్లాంటిది 3 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. సూర్యాపేటలో, నల్లగొండలో, అదేవిధంగా భువనగిరిలో ఎయిమ్స్ కూడా వచ్చింది. ఈ 3 కూడా ఇప్పుడు ఫంక్షనల్ ఉన్నాయి. వీటితో పాటు భారతదేశంలోనే అత్యంత పెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఇవాళ వస్తుంది అంటే అది మీ జిల్లాలో నల్లగొండలో, దామరచెర్లలో, మిర్యాలగూడ నియోజకవర్గంలో 4000 మెగావాట్ల కెపాసిటీతో అది కూడా సాధ్యమవుతాం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఇవాళ నేను చెప్తా ఉంటాం ఏ వేదికలో అయినా, అత్యధికంగా వరి పండించే రాష్ట్రం భారతదేశంలో. మనం 2014లో మనం 14వ స్థానంలో ఉండే వరిధాన్య ఉత్పత్తిలో భారతదేశంలో 28 రాష్ట్రాల్లో. ఇవాళ నెంబర్ 1 స్థానానికి చేరినాం మొత్తం భారతదేశంలో. కానీ నెంబర్ 1 స్థానానికి చేరింది తెలంగాణని గర్వపడవచ్చు, పంజాబ్ను, హర్యానాను దాటేసినామని గర్వపడవచ్చు. కానీ అందులో ఇంకా గర్వమైన మాట ఏంటంటే నల్గొండ బిడ్డలకు ఇవాళ అత్యధికంగా వరి పండిస్తున్న జిల్లా ఏది మొత్తం తెలంగాణలో అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా. మీరు కూడా గర్వంగా చెప్పచ్చు. అట్లా ఎన్నో మైలురాళ్ళు, ఎన్నో క్రెడిట్లు ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో మన కళ్ళ ముంగట కనబడుతుంది. ఎంతో దూరం కాదు, మీ పక్కకే ఉంటుంది యాదాద్రి. ఎట్లుండే ఒకనాడు యాదగిరి గుట్ట, ఇవాళ ఎట్లయింది మీ కళ్ళ ముంగటనే ఉంది. పల్లెలు ఎట్లయితున్నాయి, పట్టణాలు బాగా అవుతున్నాయి. ఇప్పుడు నేను రాగానే శ్రవంతి గారిని అడిగిన, మీ కౌన్సిలర్ వచ్చిన తమ్ముడు సంజయ్ అని చెండూరు నుంచి, తమ్ముడిని అడిగిన, మరి సంజయ్ చెండూరులో పోయినసారి నేను మాటిచ్చి వచ్చినా, మరి ఏమైనా పనులు అవుతున్నాయి అంటే అవుతున్నాయన్నా, కొన్ని రోడ్లు మంచిగా అవుతున్నాయి, కొన్ని డ్రైనేజీలు కూడా కడుతున్నారు, చెండూరు కూడా రెవెన్యూ డివిజన్ అయింది, 100 పడకల ఆసుపత్రి కూడా మంజూరైంది. మీరు ఏవైతే మాట ఇచ్చిండ్రో ఆనాడు మునుగోడు ఉప ఎన్నికల్లో దాదాపుగా అన్నీ ఒక ప్రాసెస్లో ఉన్నాయి, అన్నీ కూడా అవుతున్నాయి అనే మాట తమ్ముడు కూడా చెప్పడం జరిగింది. నేను అదే చెండూరు రెవెన్యూ డివిజన్ కూడా అయింది. అట్లా అనంతుని కూడా అడిగిన రాగానే, అనంతపై పనులు అవుతున్నాయా మరి ఏం సంగతి అంటే, అనంత్ కూడా ఏం చెప్పిండంటే, అన్న అవుతున్నాయి కానీ ఇంకా కొన్ని చేయాలన్నా, మనం అక్కడ మీరు దండుమల్కాపూర్లో పరిశ్రమలు పెట్టిండ్రు కానీ ఆ ప్రాంతంలో ఉండే పిల్లలకి ఉపాధి అవకాశాల కోసం ఇంకా చేయాలి, మనం ఆ రిజర్వాయర్ కూడా శివన్నగూడెం కూడా మనం తొందరగా పూర్తి చేసి ఆ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాలి అని చెప్పి అనంత్ గారు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే, ఈ 9.5 ఏళ్లలో కులం పేరు మీద రాజకీయం చేయలేదు, కులం పేరు మీద కుంపట్లు పెట్టలేదు కేసీఆర్, మతం పేరు మీద మంటలు పెట్టలేదు, ప్రాంతం పేరు మీద పంచాయతీ పెట్టలేదు. కులము, మతము, ప్రాంతము అనే పిచ్చి ఆలోచనలు కానీ ఇంకోటి కానీ లేకుండా కేవలం అభివృద్ధి, కేవలం సంక్షేమం. అభివృద్ధే నా కులం, సంక్షేమమే నా మతం, జనహితమే నా అభిమతం అంటూ కేసీఆర్ గారు గత 9.5 సంవత్సరాలుగా ఎక్కడ ఎట్లాంటి చిల్లర రాజకీయం చేయకుండా, చిల్లర మాటలు కానీ చిల్లర విమర్శలు కానీ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికబద్ధంగా 9.5 ఏళ్ళు పనిచేసుకుంటూ పోయినారు. నేను ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ, దీపావళి రోజు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మన జీవితంలో ఇవాళ వెలుగులు నింపిన కేసీఆర్ కావాలా, లేదా మళ్ళీ ఒక్కసారి కరెంటు కష్టాలు, చీకట్లు తెస్తానంటున్న కాంగ్రెస్ పార్టీ కావాలా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్తా ఉన్నారు, తెలంగాణలో ఉన్నది 95% బీద చిన్న సన్నకారు రైతులు, 3 ఎకరాల కంటే తక్కువ ఉన్నోళ్ళే, వీళ్ళకి 24 గంటల కరెంట్ ఎందుకు, దండగా 3 గంటలు చాలని నిన్న కూడా చెప్పిండు. మళ్ళీ 3 గంటలు చాలు, 24 గంటలు వద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా. రైతు బంధు బిచ్చమేసినట్టు రైతు బంధు ఇస్తున్నాడని ఒకవైపు మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో రైతు బంధు దుబారా అని మాట్లాడతారు. ఇది కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు, ఇవాళ పెద్ద నాయకులకి వ్యవసాయం పట్ల ఉన్న అవగాహన, వ్యవసాయం పట్ల, వ్యవసాయదారుల పట్ల వాళ్ళకున్న ప్రేమ. నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఒకటే, ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో పురోగమిస్తున్నాం. కరెంటు మంచిగైంది, సాగునీరు మంచిగైంది, తాగునీరు మంచిగైంది, వైద్యం మంచిగైంది, విద్య మంచిగైతున్నది, 1001 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం, కడుపు నిండా సంక్షేమం జరుగుతున్నది. ఇంకా ఏ రంగాల్లోనైతే ముందుకు పోవాలో ఇవాళ మనం ఎన్నో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు, మీ నారాయణపురం మండలంలోని తాండాలని గ్రామ పంచాయతీలైనాయి, గిరిజనుల కళ ఎప్పుడుదో దశాబ్దాల కళ నెరవేరింది, 6% రిజర్వేషన్ 10% అయ్యింది. ఇవాళ ఫలానా వర్గానికి చేయలేదు కేసీఆర్ అని చెప్పే పరిస్థితి లేదు. మునుగోడులో ఉండే నేతన్నలు, చేనేత మిత్ర వచ్చింది, నేతన్నకు చేయూత లాంటి కార్యక్రమం వచ్చింది. ఇవాళ
నేతన్నల బతుకులు కూడా బాగు చేసే ఒక మంచి సంకల్పంతో కేసీఆర్ గారు ముందుకు పోతా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, మనం ఇవాళ చేరడంతో మన పని అయిపోలేదు. మనం ఇవాళ చేరడంతో మన పని మొదలైంది. ఈ రోజు నుంచి స్రవంతి గారి నాయకత్వంలో, అదేవిధంగా కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో, రవీంద్ర కుమార్ గారి నాయకత్వంలో మీరందరూ దయచేసి మునుగోడు నియోజకవర్గంలో మన పార్టీ గెలుపు, మన అభ్యర్థి గెలిపే ప్రధానమైన ధ్యేయంగా, ప్రధానమైన ఎజెండాగా దయచేసి ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం. ఈ 15 రోజుల్లో చాలా కుట్రలు కూడా రాబోతా ఉన్నాయి, కొత్త కొత్తవి. మనం మీరు చూసినారు, కాళేశ్వరం మునిగిపోయిందని ఒక ఆయన బరాజు పగిలిపోయిందని ఒక ఆయన అంటాడు. తెల్లారే ఇంకొక ఆయన 2 రోజుల్లో రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు. దున్నపోతు ఈనిందని ఒక ఆయన అంటే, దుడ్డులు కట్టేయండి అర్జెంటుగా ఇంకో ఆయన అంటాడు. ఇంకొక ఆయన జున్నుపాలు ఎక్కడ ఉన్నాయి జల్దీ తీసుకురాపోని ఇంకో ఆయన అంటాడు. ఇంకొక ఆయన దుడ్డే బాగుందా లేదా, అందంగా ఉందా లేదా అని ఇంకొక ఆయన అడుగుతాడు. అరే దున్నపోతే ఎక్కింతదిరా నాయన అని అడిగేటోడు లేకుండా పోయాడు. కళ్ళ ముందు కనబడేదేమో నమ్మనీయరు, కళ్ళ ముందు కనబడేదేమో నిజం కాదట. సోషల్ మీడియాలో చెప్పేది, ఈ మేధావులు ఢిల్లీకి వెళ్ళి వచ్చి చెప్పేది నిజమట. ఈ 15 రోజులు ఇంకో 2-3 జరుగుతాయి ఇట్లాంటి, ముందే చెప్తున్నా నేను. ఈ 15 రోజుల్లో కాళేశ్వరం ఇంకింత బదనాం చేసేందుకు ఇంకో కొన్ని రిపోర్ట్లు తయారు చేస్తారు. కాళేశ్వరమే కాదు, తెలంగాణలో ఏది చక్కగా లేదని చెప్తేందుకు ఇంకో 10-15 ఆడ బీజేపీ ఆఫీస్లో వండి వార్చిన వంటకాలు, ఢిల్లీలో ఏఐసిసి ఆఫీస్లో తయారు చేసిన కొత్త కొత్త వంటకాలన్నీ ఈ 15 రోజుల ప్రజల మీదకి వదిలి సోషల్ మీడియా ద్వారా ప్రజలను భ్రమింపజేసి, నమ్మింపజేసి, గందరగోళం చేసి, ఆగమాగం చేసే ప్రయత్నాలు రాహుల్ గాంధీ గారు, మోడీ గారు ఇద్దరు కూడా చేస్తారు. నేను మీ అందరినీ ప్రార్థించేది, మరి టీవీలలో చూస్తున్న తెలంగాణ బిడ్డల్ని కూడా ప్రార్థించేది ఏంటంటే, ఇవాళ తెలంగాణకు మిగిలిన ఒకే ఒక్క గొంతుక కేసీఆర్. ఇటు రాహుల్ గాంధీకి, మోడీకి ఇద్దరికి ఎందుకు నచ్చదంటే, ఆ ఒక్క కేసీఆర్ను తెలంగాణలో ఖతం చేస్తే, తెలంగాణలో ఇక్కడనే ఆ పార్టీని బొందబెడితే బీఆర్ఎస్ని, ఈయన బయటికి రాడు, లేకపోతే మహారాష్ట్రకు వస్తాడు, ఇంకొకడికి వస్తాడు, అక్కడ జెండా వందే ప్రయత్నం చేస్తాడు, తెలంగాణ వాడిని తెలంగాణలోనే బొండిగా విసికేస్తే అయిపోతుందనే ఉద్దేశంతో ఇద్దరు, ఒక ఆయనేమో బరాజు వలిగిపోయింది అంటాడు, కుంగిపోయింది అంటాడు, ఖతం అయిపోయింది కాళేశ్వరం అంటాడు. ఇంకొక ఆయనేమో కాళేశ్వరంలో అవినీతి, కాళేశ్వరంలో డిజైన్ ఫాల్ట్ అని ఒక ఆయన రిపోర్ట్ పెడతాడు. రేపు ఇట్లాంటి కుట్రలు ఇంకా పెరుగుతాయి, ఇంకో 2-3 రిపోర్ట్లు వస్తాయి, ఇంకా వేరే సబ్జెక్టుల మీద కూడా ఇట్లాంటి రిపోర్టు తయారు చేస్తారు, మనను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు రాబోయే 15 రోజుల్లో. మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థించేది, సోషల్ మీడియా ద్వారా కూడా బలంగా మనం ఈ ప్రచారాన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉంది, గట్టిగా మన వాదన వినిపించవలసిన అవసరం ఉంది. ఎట్లా తెలంగాణ ఇవాళ వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయింది, డాక్టర్ల ఉత్పత్తిలో నెంబర్ 1 అయింది, ఇంటింటికి నీరిచ్చే విషయంలో నెంబర్ 1 అయింది, కరెంటు విషయంలో నెంబర్ 1 అయింది, పరిశ్రమలను ఆకర్షించే విషయంలో నెంబర్ 1 అయింది. మీ మునుగోడు నియోజకవర్గంలోని దండుమల్కాపూర్లోనే ఇవాళ మొత్తం తెలంగాణలోనే అతిపెద్దదైన పారిశ్రామిక పార్కు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అక్కడనే పెట్టుకున్నాం. దాదాపు 1200 ఎకరాల్లో ఇవాళ విస్తరిస్తూ ఉన్నది. అందులో వచ్చే వేలాది ఉపాధి అవకాశాలు మీ చౌటుప్పల్, మీ దండుమల్కాపూర్, మీ మునుగోడు నియోజకవర్గానికి వస్తాయి, మీ జిల్లాకి వస్తాయన్న మాట కూడా పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అన్ని విషయాలు కూడా ఒక్కసారి పిల్లలతో కూర్చొని చర్చించి మనం ఈ ధన రాజకీయాలను తిరస్కరించవలసిన అవసరం ఉంది. ధనం ఉంది కదా జనంను కొంట అనే రాజగోపాల్ రెడ్డి అహంకారం ఏదైతే ఉందో దానికి తప్పకుండా తిరుగులేని విధంగా సమాధానం చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉంది. మునుగోడు బిడ్డలు మళ్ళొక్కసారి తెగువ చూపెట్టాలి. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి అహంకారాన్ని, రాజగోపాల్ రెడ్డి ఇవాళ ధన మదాన్ని తప్పకుండా వంచవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎమ్మెల్యే గారు చెప్తున్నారు నారాయణపూర్ మండలాన్ని హెచ్ఎండిఏలో కలపాలని కోరుతున్నారు అక్కడ ప్రజలను. తప్పకుండా పరిశీలిద్దాం, నాకేం అభ్యంతరం లేదు కానీ చూడండి, మీరు అడగండి లోకల్గా, దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, చూడండి మీరు ఎట్లా అంటే అట్లా చేద్దాం, నాకే అభ్యంతరం ఏం లేదు. కానీ December 3 తర్వాత చేయగలుగుతాం ఏదైనా, ఇప్పటి లోపలే చేయలేము. December 3 తర్వాత కొంతమంది కలలు కంటున్నారు. కాంగ్రెస్లో పెద్ద నాయకులకు కొత్తగా అది ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మంచోడే, కానీ లాస్ట్ టైం ఆయన కూడా నేను గడ్డం తీయాలన్నాడు, ఏది కాంగ్రెస్ అధికారంలో రాబోతుంది. ఇప్పుడు సపరేట్గా ట్రిమ్మింగ్ చేసుకున్నాడు, కలర్ వేసుకుంటున్నాడు, మంచోడు ఉత్తమన్న మంచోడే. కానీ ఇప్పుడు కొత్తగా కొంతమంది ఏమో లాల్జీప్ జుబ్బాలు కొట్టించుకుంటున్నారు, కొంతమంది ఏమో 9 నాడు ప్రమాణ స్వీకారం అని డెడ్ లైన్లో పెట్టేస్తున్నారు. పిల్ల దొరికినా దొరకపోయినా పర్లేదు కానీ లగ్గానికి మాత్రం తయారట, ముహూర్తం ఖరారట. పిల్ల దొరికిందా దొరకలేదా అనేది లెక్కలేదు. ఇక చాలామంది ఉన్నారు ముఖ్యమంత్రులు అంటే, రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ముఖ్యమంత్రి, కాంగ్రెస్లో ముఖ్యమంత్రి, ఇంకో దాంట్లో కూడా ముఖ్యమంత్రి. ఆయన ఈ 11-12 మంది ఉన్నారు. ఆఖరికి మా జానారెడ్డి సాబ్ కూడా ఈ మధ్యన ఆయన పోటీ కూడా చేస్తాడు, కానీ ఆయన కూడా ముఖ్యమంత్రి అన్నాడు. నాకు ఎట్లా అనిపించింది అంటే, జానారెడ్డి గారు చూస్తే మీరేం అనుకోకండి, మీరంతా నిన్నటిదాకా జానారెడ్డి గారితో ఉత్తమన్నతో కలిసి పనిచేసింది కాబట్టి నేను ఈ మాట అంటే మీకు ఇప్పటికిప్పుడు అర్థం కాకపోవచ్చు. కానీ జానారెడ్డి గారిని మొన్న చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఏంటంటే ఆయన చెప్తున్నారు, మొన్న నేను ఎప్పుడు పదవులు ఎంబడి ఉరకలేదు, నా ఎంబడిని పదవులు నన్ను ఎత్తుకుంటూ వచ్చినాయి అన్నాడు. ఇప్పుడు ఊర్లల్లో
మనం ఇక్కడ పోయి ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఏం తాత లగ్గం చేసుకుంటావు అంటే చేసుకొని అన్నాడు, ఎవడిస్తాడరా నాకు పిల్లనట్టు. జానారెడ్డి సాబ్ కూడా గట్లే ఉన్నాడు. ఎందుకంటే ఆయన పోటీ చేయడట, కానీ ఆయన కూడా ముఖ్యమంత్రి రేసులు ఉండట. నేను మధు యాష్కి గారు కూడా చెప్పిండ్రు, వై నాట్ మీ, నేనెందుకు లేను, నేను కూడా ముఖ్యమంత్రి అని మధు యాష్కి అని అంటుడు. జగ్గారెడ్డి అన్న బట్టెన్ అయితే వెంగళరావు తర్వాత నాకే వస్తుందని బట్టెన్ అంటుడు. అందుకే నేను అనేది ఒకటే, 6 గ్యారంటీలేమో కానీ ఒకటి మాత్రం పక్క, కాంగ్రెస్ ఓటేస్తే 6 ముఖ్యమంత్రులు మాత్రం గ్యారంటీ 5 ఏళ్లలో, 6-7 ముఖ్యమంత్రులు గ్యారంటీ, 6 నెలలకు ఒకడు మానుడు గ్యారంటీ, సీల్డ్ కవర్లు ఢిల్లీకి వెళ్ళి ఒక్కొక్కరు కొత్తగా మన మీద వాళ్ళు గ్యారంటీ. అందుకే ఒకటే ఒక్క మాట ప్రజలకు చెప్పాల్సింది, స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్షిప్. స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్షిప్ ఉన్న రాష్ట్రంలోనే అభివృద్ధి సాధ్యం తప్ప కప్పల తక్కెడలాగా ఒక కప్ప ఎగురుతుంటే ఇంకో కప్ప కింది గుంజే పరిస్థితి, అట్లాంటి పరిస్థితి ఉంటే ఏ రాష్ట్రంలో కూడా అభివృద్ధి సాధ్యం కాదు. ఎప్పటికప్పుడు కూలిపోయే ప్రభుత్వాలు, ఎప్పటికప్పుడు మారిపోయే ముఖ్యమంత్రులు, సీల్డ్ కవర్లో కొత్తగా ఎవరొచ్చి మన మీద వాళ్తాడో తెలియని పరిస్థితులు, ఇది రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు, రాష్ట్ర పురోగతికి కూడా మంచిది కాదు. అందుకే స్టేబుల్ గవర్నమెంట్, సుస్థిర నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం, ఏబుల్ లీడర్షిప్, ఈ 2 తెలంగాణలో ఈరోజు ఉన్నాయి. ఆ ప్రభుత్వాన్ని మనం బ్రహ్మాండంగా కొనసాగించుకోవాలి. ఇప్పుడే గువ్వల బాలరాజు గారు మన అచ్చంపేట శాసనసభ్యులు, వారి మీద నిన్న అక్కడ ఎన్నికల ప్రచారంలో రాత్రి దాడి జరిగినట్టు తెలిసింది. వారు అపోలో హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉన్నారు. వారిని కూడా కలవడానికి వెళ్లాల్సింది. ఆ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో నిజానికి ఈరోజు ఈ విచ్చలవిడితనం మంచిది కాదు. మనం ఆ ప్రభాకర్ రెడ్డి గారి మీద దుబ్బాకలో కత్తిపోట్లు, నిన్న బాలరాజు గారి మీద రాళ్ల దాడి. ఇప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల్ని మెప్పించాలి, ప్రజల దగ్గర పోవాలి, ఏం చేస్తామో చెప్పాలి, సంజాయించుకోవాలి, అవసరమైతే కాలు పట్టుకోవాలి, ఓటేయించుకోవాలి. అంతేగాని రాళ్ల దాడులు, కత్తిపోట్లు ఇది మంచి సంస్కృతి అయితే కాదు. దీన్ని తప్పకుండా అందరం కూడా నిరసించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మునుగోడులో మళ్ళొక్కసారి గులాబీ జెండా తప్పకుండా మీరందరి ఆధ్వర్యంలో మీ అందరి చేరికలో ఎగురుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, స్రవంతి గారిని సముచితమైన బాధ్యత, సముచితమైన గౌరవంతో వారిని తప్పకుండా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం సమిష్టిగా కలిసి పనిచేస్తామని మా సిస్టర్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, వారితో పాటు విచ్చేసిన మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మళ్ళొకసారి తెలియజేస్తూ, వారి బ్రదర్స్ ఇద్దరు మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, అదేవిధంగా ఆర్థోపెడిక్ సర్జన్ గారు ఉన్నారు, వారికి, వారి వదిన గారికి, వారి ఎంబడ వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ శాసనసభ్యులు పెద్దలు అన్న రవీంద్ర కుమార్ గారు, గౌరవనీయులు మన పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పెద్దలు శాసన మండలి మాజీ సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు, గౌరవనీయులు సోదరుడు మన అనంత్ గారు, అమిత్ గారు, మరి ఈరోజు మునుగోడు నియోజకవర్గంలోని తన బలగం మొత్తాన్ని కూడగట్టుకొని పండుగ పూట అయినప్పటికీ, అది కూడా ఇంత ఉదయం పూట, పొద్దున 10కి జనరల్గా ఏ మీటింగ్ కాదు, అట్లాంటిది మరి మీ కమిట్మెంట్ శ్రవంతి గారి పట్ల ఎట్లుందో దీన్ని బట్టే తెలుస్తూ ఉంది. తన ముఖ్యమైన నాయకులను, ముఖ్యమైన అంశాలను తీసుకొని ఈ పండుగ పూట మరి దీపావళి రోజు రాష్ట్రంలో వెలుగులు నిండాలి, రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలి అంటూ మా సోదరి ఆత్మీయ పెద్దలు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కూతురు గౌరవనీయురాలు శ్రీమతి పాల్వాయి శ్రవంతి గారు వస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా ఒక సోదరుడిగా వారికి, వారితో వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎన్నికలు రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి, పోతుంటాయి. జనరల్గా అది ఒక ఘట్టంగా ప్రజాస్వామ్యంలో గత 5 సంవత్సరాలకి ప్రజలు, ఎందుకంటే తమను ఏ దిశలో ముందుకు తీసుకుపోవడానికి ఎవరు కరెక్టు అని ఆలోచించే సందర్భం కాబట్టి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మునుగోడులో మనం ఒక విచిత్రమైన పరిస్థితి చూసినాం. మరి ఎందుకు చేయాల్సి వచ్చిందో నాకు తెలియదు. ఆనాడు 2018లో శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజగోపాల్ రెడ్డి గారు ఏ కారణం చేత ఆనాడు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిండో, ఏ కారణం చేత కాంగ్రెస్ పార్టీ ఇడిచిపెట్టిపోయిండో, ఏ కారణం చేత అది ఇడిచిపెట్టిపోయి మరి బీజేపీయే కరెక్ట్ అని బీజేపీలోకి పోయిండో, మళ్ళీ అందులోకెళ్ళి మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇంకా పోయిండో
ఎందుకు ఆ ఉప ఎన్నిక తెచ్చిండో, ఎందుకు ఎంత హడావుడి చేసి మొత్తం మునుగోడులో రాష్ట్రం అంతటా ఒక 2-3 నెలల పాటు పరిపాలన అస్తవ్యస్తమయ్యేటట్టు చేసిండో మరి ఆయనకే తెలవాలా, మళ్ళీ అలా ఆయనను చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీకే తెలవాలి. ఎందుకంటే నిజంగా కూడా కొన్ని సందర్భాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, అసాధారణం కూడా అనిపిస్తుంది. ఇవాళ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఈరోజు కాదు, గత 50-60 సంవత్సరాలుగా నెహ్రూ గారి కాలం నుంచి కాంగ్రెస్ పార్టీతో విశ్వాసంగా, కాంగ్రెస్ పార్టీతో మొదటి నుంచి మరి కాంగ్రెస్ గెలిచిన ఓడిన ఎత్తుల్లో పల్లాల్లో ప్రస్థాన ఉత్థానాల్లో అన్నిట్లో ఆ పార్టీని నమ్ముకొని ఒక విశ్వాసమైన ఒక సైనికుడిలాగా పనిచేసిన కుటుంబం పాల్వాయి గారి కుటుంబం. ఒక సందర్భంలో నాకు బాగా గుర్తుంది, నేను మన శ్రవంతి గారితో కూడా చెప్పిన, గోవర్ధన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం టైంలో ఒకసారి కేసీఆర్ గారితో కలిసి కూర్చున్నారు. పెద్దలు కాబట్టి వారి సలహాలు సూచనలు స్వీకరించడానికి కేసీఆర్ గారు, అన్న మీరు అన్ని చూసిండ్రు, 52 నుంచి మొదటి ఎలక్షన్ నుంచి చూసిండ్రు, మీరు భారతదేశంలో 52 నుంచి ఆనాడు నెహ్రూ గారి నుంచి 56 నుంచి అన్ని చూసుకుంటూ వచ్చిండ్రు, అన్ని ప్రభుత్వాలు చూసిండ్రు, ఎంతోమంది ప్రధానమంత్రులతోనే డైరెక్ట్గా కలిసి పనిచేసిండ్రు మీరు, ఇందిరాగాంధీతోని, నెహ్రూతోని, తర్వాత రాజీవ్ గాంధీతోని, మన్మోహన్ సింగ్తోని, అందరితో పనిచేసిండ్రు మీరు. మనం ఏమేం చేస్తే బాగుంటుందన్న జర మీరు కూడా చెప్పుకున్నారు. ఎందుకంటే నల్లగొండలో నాకు మీలాంటి పెద్దల అండ అవసరం ఉంది, మీలాంటి పెద్దలు మరి వస్తే బాగుంటుంది అని అడిగితే వారు ఒక మాట చెప్పిండ్రు అన్నాడు. ఏమన్నారంటే, ఆ రోజు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి మాట, చంద్రశేఖర్ నేను ఈరోజు కాదు స్టూడెంట్ పాలిటిక్స్లో నేను అసోసియేట్ అయినా కాంగ్రెస్ పార్టీతోని, స్టూడెంట్ రోజుల నుంచి ఇక అనుబంధం ఏర్పడ్డది నాకు నెహ్రూ కుటుంబంతో. ఇక అట్లే ఇక ఎత్తుల్లో పల్లాల్లో కింద పడ్డా మీద పడ్డా విశ్వాసంతో నమ్ముకొని పనిచేసి జీవితం అంతా వాళ్ళకే సేవ చేసిన. ఇక నేను ఈ టైంలో నేను అట్లాంటి నిర్ణయం తీసుకోలేను, కానీ తప్పకుండా మీ నాయకత్వంలో తెలంగాణలో మంచి జరగాలని కోరుకుంటున్నా. నేను ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా, రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నా అని చెప్పి తాను మాత్రం నేను జీవితంలో ఒకటే పార్టీలో ఉన్నాయి, దానిలో ఉండిపోతా. పెద్ద మంది చాలా గంభీరంగా, అంటే తెలంగాణ బాగుండాలన్నప్పుడు తప్పకుండా మీ ప్రయత్నాలు మీరు సాగించండి అని చెప్పి ఆ రోజు ఆశీర్వాదం ఇచ్చారు. వాళ్ళ నిజంగా వారి కూతురు పాల్వాయి శ్రవంతి గారిని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ట్రీట్మెంట్ చేసిందో, ఏ రకంగా వారిని అవమానించిందో మన కళ్ళ ముందే ఉంది. ఒక ఉప ఎన్నికల్లోనేమో ఎవరు పోటీ చేయడానికి దిక్కులేనప్పుడు, ఎవరు పోటీ చేయడానికి ముందుకు రానప్పుడు అక్కడేమో పాల్వాయి శ్రవంతి గారిని ముందుకు తీసుకొచ్చి ఆనాడు గోవర్ధన్ రెడ్డి గారి పేరు వాడుకొని మరి కొన్ని ఓట్లు సంపాదించుకుని మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పరువు నిలబెట్టింది పాల్వాయి శ్రవంతి గారు మొన్న ఉప ఎన్నికల్లో. అట్లా హోరాహోరీ ఎన్నికల్లో 2 అధికార పార్టీలు తలపడుతున్నప్పుడు అందులో ఆ రోజు శ్రవంతి గారు కనుక లేకపోతే ఆ ఓట్లు కూడా వచ్చేది కాదు. అది వాస్తవం. పాల్వాయి ఫ్యామిలీ కాకపోతే ఆ ఓట్లు కూడా వచ్చేది కాదు. ఆ రోజు శ్రవంతి గారు మీరందరూ కష్టపడితేనే ఆ మాత్రం స్థానం దక్కింది, ఆ మాత్రం గౌరవం దక్కింది కాంగ్రెస్ పార్టీకి మునుగోడు నియోజకవర్గంలో. ఇది వాస్తవం. కానీ ఈరోజు మళ్ళీ కష్టకాలం రాగానే ఆ రోజు వాడుకొని ఈరోజు మళ్ళొక్కసారి రాజగోపాల్ రెడ్డి అదేదో రివాల్వింగ్ డోర్ అన్నట్టు, ఇట్లా రివాల్వింగ్ డోర్ అంటే ఎరికేనా మీకు? హోటల్లో పోయేటప్పుడు ఉంటుంది, ఇట్లా అన్నది ఇట్లా అంటే గుండ్రం ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. అదేదో కాంగ్రెస్ పార్టీ రివాల్వింగ్ డోర్ అన్నట్టు, ఎప్పుడు పడితే అప్పుడు బయటకు పోవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి రావచ్చు అన్నట్టు. ఆయన ఇష్టం ఉన్నప్పుడు వేయండు, మళ్ళీ ఇష్టం ఉన్నప్పుడు వాపసు వస్తుండు. ఆయన మళ్ళీ మంచిగా తీసుకొని మళ్ళీ ఆయన పెద్ద పీటేసి నిన్నమ్మన ఆయన తిట్టిన తిట్లన్నీ మర్చిపోయి ఎట్లా తిట్టుకున్నారండి? రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఎట్లా తిట్టుకున్నారు మీరు చూడలేదు? మునుగోడులో మేము చూడలేదు. ఏం మామూలు తిట్లా అది? నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన తిట్లు, మళ్ళీ ఇవాళ ఒకళ్ళు కౌలించుకొని ఇక్కిలించుకొని కూర్చుంటామంటే చూసే వాళ్ళకు కూడా ఏమనిపించాలి? మునుగోడు ప్రజలు పిచ్చోదా? లేకపోతే ఇవాళ శ్రవంతి గారి పట్ల నడిచిన మీ సైన్యము మీ అందరికి అవమానం కాదా? ఈ మాత్రం ఇంగితం ఉండాల్సిన అవసరం లేదా? అందుకే నేను అనేది ఒకటే, శ్రవంతి గారు ఒక గొప్ప మాట చెప్పింది. పాల్వాయి గారి దగ్గర నేను నేర్చుకున్న ఒకే ఒక్క సూత్రం, ఎక్కడైనా ఉండొచ్చు, ఓటమిలో ఉండొచ్చు, గెలుపులో ఉండొచ్చు, ఏ రకమైన ఇష్యూ అయినా తట్టుకోవచ్చు, కానీ గౌరవం లేని చోట ఇమ్మడలేను. అందుకే నేను ఇవాళ నిర్ణయం తీసుకున్నాను. వారి చెప్పిందో నేను మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు చెప్తూ ఒక మాట మాత్రం స్పష్టంగా వారికి వారెంబడ వచ్చిన మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శ్రవంతి గారు తన భవిష్యత్తు గురించి నన్ను అడగలేదు. ఏమన్నా తనంటే, అన్న మరి నా వెంబడ కష్టకాలంలో నడిచిన మా తమ్ముళ్ళు ఉన్నారు, మా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంది? రేపటి రోజున స్థానిక సంస్థలు, రేపటి రోజున ఇతర అవకాశాలు వస్తాయి కదా, మరి వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళ సంగతి చెప్పండి మీరు. నా సంగతి సరే, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో డెఫినెట్గా ఒక చదువుకున్న అమ్మాయిని నేను, అందులో పాల్వాయి ఫ్యామిలీ నుంచి వచ్చిన,
తప్పకుండా మీరు నన్ను కాపాడుకుంటారు, నాకు ఆ విశ్వాసం కేసీఆర్ మీద మీ మీద ఉంది. కానీ మా ఎంబడొచ్చిన మా తమ్ముళ్ళ సంగతి చెప్పండి, వాళ్ళని ఎట్లా కాపాడతారు చెప్పండి అన్నది. వాళ్ళు నేను ప్రభాకర్ రెడ్డి గారు సాక్షిగా చెప్తున్నా, మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్ర కుమార్ గారు ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు, అందరి ముందే చెప్తా ఉన్నా, రేపటి రోజున మునుగోడు నియోజకవర్గంలో మీలో ఎవరెవరైతే రేపటి రోజున స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్నారో తప్పకుండా మీ అందరికీ సముచితమైన స్థానాన్ని కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రవీంద్ర కుమార్ గారు, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా మేము బాధ్యత తీసుకుంటాం. కొత్త పాత అనే పంచాయతీ ఉండకుండా మేము చూసుకుంటాం. మీరు కూడా దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇక పాలు నీళ్ళలాగా కలిసిపోయి పనిచేయండి తప్ప దయచేసి పాత కొత్త మేము శ్రవంతి గారితో వచ్చినాం అన్నట్టు కాకుండా అందరూ సమిష్టిగా దయచేసి 15 రోజుల పాటు మనందరం కూడా గట్టిగా పనిచేద్దాం. ఏ ఉద్దేశంతోనైతే ఇవాళ ఎక్కడ గౌరవం దక్కట్లేదు అని తను అనుకున్నారో, మరి ఆ గౌరవం ఇవ్వని పార్టీ, ఆ గౌరవించకుండా ఇవాళ అవమానించిన పార్టీ ఏదైతుందో, ఆ అహంకారి నాయకుడు ఎవరైతే ఉన్నారో, డబ్బు మదంతో ఎవరినంటే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు కొనేయచ్చు, ఏముంది మళ్ళీ 100 కోట్లు పెడతా కొని పారేస్తా మునుగోడు ప్రజలను అంగడి సరుకులాగా అనుకుంటున్న రాజగోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, తప్పకుండా ఆయనకు తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. కసిగా పనిచేయవలసిన బాధ్యత శ్రవంతి గారి కోసం, మన కోసం, మన రాష్ట్రం కోసం మీ అందరి మీద ఉన్నదనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నాను. 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాకి, కొత్తగా ఏర్పడ్డ నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకి ఏం చేసిందో కూడా మీ కళ్ళ ముందే ఉంది. నేను ఆనాడు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అడిగినారు నన్ను పిలిచి, మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకుందాం, మంచినీళ్ళు ఇంటింటికి ఇవ్వాలి, శుద్ధమైన జలాలు ఇవ్వాలి, దీన్ని ఎక్కడ పైలాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందో, ఒక చిహ్నంగా మిగిలిపోతుందో ఆలోచించండి అన్నారు. నాకు వెంటనే మనసులో మెదిలింది మునుగోడు నియోజకవర్గం. ఎందుకు అంటే, నేను శాసనసభ్యుడిగా 2009లో ఉన్నప్పుడు ఆనాటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో, నేను గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆనాడు ఎంపీగా ఉండేవారు, అందరం కలిసి మేము ఒక బస్సు యాత్ర ఫ్లోరోసిస్ అర్థం చేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి మేము అందరం వచ్చినాం. మీ ఖుదాష్పల్లి అంటారు మీరు, ఖుదాష్పల్లి, మరిగూడ, శివన్నగూడెం, ఆ గ్రామాలన్నీ తిరిగినాం. అంశాల స్వామి, ఆ పానుగంటి తిరుపతమ్మ లాంటి ఎంతోమంది బిడ్డల్ని కలిసినాం. నిజంగా వాళ్ళని చూస్తే మనసున్న మనిషి ఎవడైనా సరే కళ్ళకి నీళ్ళు తిరగకపోతే వాడు మనిషే కాదు. అట్లాంటి దురవస్థ ఆ రోజు చూసిన తర్వాత మనసులో పోలేదు, ఎప్పుడు ఎన్నటికి పోలేదు. మీకు గుర్తుండాల, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మండలాలు తిరిగింది నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సంబంధించి. అందుకే మేము మిషన్ భగీరథ అనేది పెట్టుకున్నప్పుడు పైలాన్ ఎక్కడ పెట్టాలి అంటే మునుగోడు నియోజకవర్గంలో పెట్టాలి, అది కూడా అందరికీ కనబడేటట్టు పెట్టాలని చెప్పి చౌటుప్పల్లో పెట్టి ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు. స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, మోడీ గారికి మనం అంటే ఇష్టం లేకపోయినా ఆయనకు కూడా గుర్తించక తప్పలేదు. ఏమని, ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్లోరోసిస్ అనే వ్యాధి పోయింది, 0 అయింది నల్గొండ జిల్లాలో అని చెప్పక తప్పని పరిస్థితి వచ్చిందంటే మంచి చేసిండా కేసీఆర్ లేదా ఆలోచించండి. రెండో మాట నేను మిమ్మల్ని కోరేది, ఒక్క మెడికల్ కాలేజ్ లేకుండే నల్గొండలో, ఇవాళ అట్లాంటిది 3 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. సూర్యాపేటలో, నల్లగొండలో, అదేవిధంగా భువనగిరిలో ఎయిమ్స్ కూడా వచ్చింది. ఈ 3 కూడా ఇప్పుడు ఫంక్షనల్ ఉన్నాయి. వీటితో పాటు భారతదేశంలోనే అత్యంత పెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఇవాళ వస్తుంది అంటే అది మీ జిల్లాలో నల్లగొండలో, దామరచెరువులో, మిర్యాలగూడ నియోజకవర్గంలో 4000 మెగావాట్ల కెపాసిటీతో అది కూడా సాధ్యమవుతాం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఇవాళ నేను చెప్తా ఉంటాం ఏ వేదికలో అయినా, అత్యధికంగా వరి పండించే రాష్ట్రం భారతదేశంలో. మనం 2014లో మనం 14వ స్థానంలో ఉండే వరిధాన్య ఉత్పత్తిలో భారతదేశంలో 28 రాష్ట్రాల్లో. ఇవాళ నెంబర్ 1 స్థానానికి చేరినాం మొత్తం భారతదేశంలో. కానీ నెంబర్ 1 స్థానానికి చేరింది తెలంగాణని గర్వపడవచ్చు, పంజాబ్ను, హర్యానాను దాటేసినామని గర్వపడవచ్చు. కానీ అందులో ఇంకా గర్వమైన మాట ఏంటంటే, నల్గొండ బిడ్డలకు ఇవాళ అత్యధికంగా వరి పండిస్తున్న జిల్లా ఏది మొత్తం తెలంగాణలో అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా. మీరు కూడా గర్వంగా చెప్పచ్చు. ఇట్లా ఎన్నో మైలురాళ్ళు, ఎన్నో క్రెడిట్లు ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో మన కళ్ళ ముంగట కనబడుతుంది. ఎంతో దూరం కాదు, మీ పక్కకే ఉంటుంది యాదాద్రి. ఎట్లుండే ఒకనాడు యాదగిరి గుట్ట, ఇవాళ ఎట్లయింది మీ కళ్ళ ముంగటనే ఉంది. పల్లెలు ఎట్లయితున్నాయి, పట్టణాలు బాగా అవుతున్నాయి. ఇప్పుడు నేను రాగానే శ్రవంతి గారిని అడిగిన, మీ కౌన్సిలర్ వచ్చిండ తమ్ముడు సంజయ్ అని చెండూరు నుంచి, తమ్ముడిని అడిగినా, మరి సంజయ్ చెండూరులో పోయినసారి నేను మాటిచ్చి వచ్చినా,
మరి ఏమైనా పనులు అవుతున్నాయి అంటే అవుతున్నాయన్నా, కొన్ని రోడ్లు మంచిగా అవుతున్నాయి, కొన్ని డ్రైనేజీలు కూడా కడుతున్నారు, చెండూరు కూడా రెవెన్యూ డివిజన్ అయింది, 100 పడకల ఆసుపత్రి కూడా మంజూరైంది. మీరు ఏవైతే మాట ఇచ్చిండ్రో ఆనాడు మునుగోడు ఉప ఎన్నికల్లో దాదాపుగా అన్నీ ఒక ప్రాసెస్లో ఉన్నాయి, అన్నీ కూడా అవుతున్నాయి అనే మాట తమ్ముడు కూడా చెప్పడం జరిగింది. నేను అదే చెండూరు రెవెన్యూ డివిజన్ కూడా అయింది. అట్లా అనంతుని కూడా అడిగిన రాగానే, అనంతపై పనులు అవుతున్నాయా మరి ఏం సంగతి అంటే, అనంత్ కూడా ఏం చెప్పిండంటే అన్న అవుతున్నాయి, ఆఖరికి మా జానారెడ్డి సాబ్ కూడా ఈ మధ్యన ఆయన పోటీ కూడా చేస్తాడు కానీ ఆయన కూడా ముఖ్యమంత్రి అన్నట్టు. నాకు ఎట్లా అనిపించింది అంటే, జానారెడ్డి గారు చూస్తే మీరు ఏమనుకోకండి, మీరంతా నిన్నటిదాకా జానారెడ్డి గారితో ఉత్తమానంతో కలిసి పనిచేసింది కాబట్టి నేను ఈ మాట అంటే మీకు ఇప్పటికిప్పుడు అర్థం కాకపోవచ్చు. కానీ జానారెడ్డి గారిని మొన్న చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఏంటంటే ఆయన చెప్తున్నారు, మొన్న నేను ఎప్పుడు పదవులు ఎప్పుడు ఉరకలేదు, నా ఎంబడిని పదవులు నన్ను ఎత్తుకుంటూ వచ్చినాయి అన్నాడు. ఇప్పుడు ఊర్లల్లో మనం ఇక్కడ పోయి ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఏం తాత లగ్గం చేసుకుంటావా అంటే చేసుకొని అన్నాడు, ఎవడిస్తాడరా నాకు పిల్లనట్టు. జానారెడ్డి సాబ్ కూడా గట్లే ఉన్నాడు. ఎందుకంటే ఆయన పోటీ చేయడట కానీ ఆయన కూడా ముఖ్యమంత్రి రేసులు ఉండట. నేను మధు యాష్కి గారు కూడా చెప్పిండ్రు, వై నాట్ మీ, నేను ఎందుకు లేను, నేను కూడా ముఖ్యమంత్రి అని మధు యాష్కి అని అంటుడు. జగ్గారెడ్డి అన్న బట్టెన్ అయితే వెంగళరావు తర్వాత నాకే వస్తుందని బట్టెన్ అంటుడు. అందుకే నేను అనేది ఒకటే, 6 గ్యారంటీలేమో కానీ ఒకటి మాత్రం పక్క, కాంగ్రెస్ ఓటేస్తే 6 ముఖ్యమంత్రులు మాత్రం గ్యారంటీ, 5 ఏళ్లలో 6-7 ముఖ్యమంత్రులు గ్యారంటీ, 6 నెలలకు ఒకడు మారుడు గ్యారంటీ, సీల్డ్ కవర్లు ఢిల్లీకి వెళ్ళి ఒక్కొక్కరు కొత్తగా మన మీద వాళ్ళుడు గ్యారంటీ. అందుకే ఒకటే ఒక్క మాట ప్రజలకు చెప్పాల్సింది, స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్షిప్. స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్షిప్ ఉన్న రాష్ట్రంలోనే అభివృద్ధి సాధ్యం తప్ప కప్పల తక్కెడలాగా ఒక కప్ప ఎగురుతుంటే ఇంకో కప్ప కింది గుంజే పరిస్థితి, అట్లాంటి పరిస్థితి ఉంటే ఏ రాష్ట్రంలో కూడా అభివృద్ధి సాధ్యం కాదు. ఎప్పటికప్పుడు కూలిపోయే ప్రభుత్వాలు, ఎప్పటికప్పుడు మారిపోయే ముఖ్యమంత్రులు, సీల్డ్ కవర్లో కొత్తగా ఎవరొచ్చి మన మీద వాళ్తాడో తెలియని పరిస్థితులు, ఇది రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు, రాష్ట్ర పురోగతికి కూడా మంచిది కాదు. అందుకే స్టేబుల్ గవర్నమెంట్, సుస్థిర నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం, ఏబుల్ లీడర్షిప్, ఈ రెండు తెలంగాణలో ఈరోజు ఉన్నాయి. ఆ ప్రభుత్వాన్ని మనం బ్రహ్మాండంగా కొనసాగించుకోవాలి. ఇప్పుడే గువ్వల బాలరాజు గారు మన అచ్చంపేట శాసనసభ్యులు, వారి మీద నిన్న అక్కడ ఎన్నికల ప్రచారంలో రాత్రి దాడి జరిగినట్టు తెలిసింది. వారు అపోలో హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉన్నారు. వారిని కూడా కలవడానికి వెళ్లాల్సింది. ఆ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో నిజానికి ఈరోజు ఈ విచ్చలవిడితనం మంచిది కాదు. మనం ఆ ప్రభాకర్ రెడ్డి గారి మీద దుబ్బాకలో కత్తిపోట్లు, నిన్న బాలరాజు గారి మీద రాళ్ల దాడి. ఇప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల్ని మెప్పించాలి, ప్రజల దగ్గర పోవాలి, ఏం చేస్తామో చెప్పాలి, సంజాయించుకోవాలి, అవసరమైతే కాలు పట్టుకోవాలి, ఓటేయించుకోవాలి. అంతేగాని రాళ్ల దాడులు, కత్తిపోట్లు ఇది మంచి సంస్కృతి అయితే కాదు. దీన్ని తప్పకుండా అందరం కూడా నిరసించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మునుగోడులో మళ్ళొక్కసారి గులాబీ జెండా తప్పకుండా మీరందరి ఆధ్వర్యంలో మీ అందరి చేరికలో ఎగురుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, స్రవంతి గారిని సముచితమైన బాధ్యత, సముచితమైన గౌరవంతో వారిని తప్పకుండా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం సమిష్టిగా కలిసి పనిచేస్తామని మా సిస్టర్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, వారితో పాటు విచ్చేసిన మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మళ్ళొకసారి తెలియజేస్తూ, వారి బ్రదర్స్ ఇద్దరు మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, అదేవిధంగా ఆర్థోపెడిక్ సర్జన్ గారు ఉన్నారు, వారికి, వారి వదిన గారికి, వారి ఎంబడ వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. జై తెలంగాణ.